మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుంచి మైదానంలో కనిపించని తల ఎంఎస్ ధోని మళ్ళీ యాక్షన్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్ని వారాలుగా గాయాలతో సతమతమవుతున్న ధోని రేపు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయేటువంటి మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ప్రయాణమయ్యాడు. ధోని టీం బస్ ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడు తుది జట్టులో ఉంటాడనేటువంటి ఆశలు ఇప్పుడు చిగురించాయి. ఐపీఎల్ 2026 ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినటువంటి చెన్నై టీంకి మ్యాచ్ మరో 2 రోజుల ముందనగా బిగ్ షాక్ తగిలింది. ధోని కాలి గండరాల ఖాయంగా మొదటి 2 వారాలు ఆటకు దూరం అవుతున్నాడనే వార్త అంటూ చెన్నై యాజమాన్యానికి ఇటు ధోని ఫ్యాన్స్కి బాధ కలిగించింది. అయితే దాదాపు 2 వారాల విశ్రాంతి తర్వాత ధోని తొలిసారి ఇప్పుడు కనిపించాడు. రేపు ఎస్ఆర్హెచ్తో జరగబోయేటువంటి మ్యాచ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన జట్టుతో ధోని కూడా ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టేడియం గేట్ల వద్ద వేచి ఉన్న అభిమానులకు తలా చిరునవ్వుతో అభివాదం చేస్తూ బస్ ఎక్కాడు. సిఎస్కే అధికారికంగా ఆన్ టైమ్ ఆల్ సెట్ ఆఫ్ హైదరాబాద్ అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేసింది. దీంతో రేపటి మ్యాచ్లో ధోని ఎంట్రీ ఇస్తారంటూ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ధోని ఎంట్రీ తర్వాత చెన్నై టీంలో అతని పాత్ర ఎలా ఉండబోతుందనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఫామ్లోకి వచ్చింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్నప్పటికీ జట్టులో బ్రేవిస్, నూర్ అహ్మద్ వంటి యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఇలాంటి సమయంలో ధోని జట్టులోకి వస్తే అది అదనపు బలంగా మారుతుంది. అయితే ధోని పూర్తి స్థాయిలో కీపింగ్ చేస్తాడా లేక ఇంపాక్ట్ ప్లేయర్గా కేవలం బ్యాటింగ్కు మాత్రమే వస్తాడా అన్నది సస్పెన్స్గా మారింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత ధోని ఫిట్నెస్ పైన పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకున్నట్లుగానే ధోని రేపటి మ్యాచ్లో ఆడితే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దద్దరిల్లడం పక్కా అంటూ కూడా తల అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సిఎస్కే అభిమానులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ధోని అభిమానులంతా కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు ధోనికి. అలాంటిది చాలా రోజుల తర్వాత తనను గ్రౌండ్లో స్క్రీన్ మీద చూస్తుంటే అభిమానులకు వచ్చేటువంటి ఆ సందడి, ఆ జోష్ వేరే అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత గెలుపోటములు పక్కన పెడితే ధోనిని ఆటలో చూడడము, ధోనిని స్క్రీన్ మీద చూడడం చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు ధోని అభిమానులంతా కూడా. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఐపీఎల్ మొదలై 2 వారాలు అవుతున్నా కూడా ఇంకా ధోనిని కనిపించట్లేదు, గ్రౌండ్లోకి దిగట్లేదు, స్క్రీన్లో కనపడట్లేదు అనుకుంటున్నటువంటి అభిమానులకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఉప్పల్లో మరి ధోని తుది జట్టులో ఏ రకంగా ఉండబోతున్నాడు, ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాడు ఈ మ్యాచ్లో అనేది వేచి చూడాలి.